హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అసలు కొన్ని నెలలు అయిపోతుంది నేను లాంగ్ వీడియో చేయక, అసలు లాంగ్ వీడియోనే చేస్తలేను. బట్ ఎవరైనా న్యూ ఇయర్కి రెజల్యూషన్ తీసుకుంటారో, నేను మాత్రం ఈ ఉగాదికి రెజల్యూషన్ తీసుకున్నాను అనమాట. ఇక నుంచి రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి, అస్సలు మిస్ చేయను. అవి కూడా చాలా కంటెంట్ ఉంది, చాలా మ్యాటర్ ఉంది. ఫోన్ ఫుల్ అయిపోతుంది. బట్ స్టిల్ నేను అస్సలు లాంగ్ వీడియోలు చేయట్లేదు, ఎందుకంటే రెస్పాన్స్ అంత బాగా రావట్లేదని నాకు నిరుత్సాహంలా కొంచెం డిసప్పాయింట్ అయినానమాట. అందుకని లాంగ్ వీడియోస్ చేయట్లేదు. బట్ షార్ట్ వీడియోస్కి అయితే మంచిగానే మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అన్ని వ్యూస్ ప్రతి వీడియోకి రావడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ లాంగ్ వీడియో మెయిన్ మన మోటో లాంగ్ వీడియోనే కాబట్టి నేను లాంగ్ వీడియోని కూడా మిస్ చేయొద్దని అనుకుంటూ ఒక మంచి అకేషన్ కోసం వెతుకుతున్నాను అనమాట. అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం లాంగ్ వీడియోలు అనేసి. నాకు అనుకోకుండా ఉగాది కలిసి వచ్చింది. సో ఉగాది నుంచి ఇంకా లాంగ్ వీడియోలు రెగ్యులర్గా వస్తాయి. మేమైతే ముందు రోజు, అంటే రేపు ఉగాది అన్న రోజు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. ఇది రెండోసారి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉగాది జరుపుకోవడము. నా పెళ్ళైన తర్వాత 7 ఏళ్లలో రెండోసారి. మిగిలిన 2 సార్లు కరోనాలో మా సిటీలోనే జరిగిపోయింది. మిగిలిన 3 సార్లు మా అత్తగారి ఇంటికనే జరిగిపోయింది నా ఉగాది. ఇది రెండోసారి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ జరగడము. పొద్దుగాలనే యాక్చువల్లీ పొద్దుగాల లేవలేదు ఈరోజు, ఎందుకంటే పొద్దుగాల చేసుకోవద్దని చెప్పారు కదా. నేను కూడా దాని మీద వీడియో కూడా పెట్టిన, షార్ట్ వీడియో చిన్నగా. 6 గంటల 52 నిమిషాల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి, ఆ తర్వాతనే చేసుకోవాలని చెప్పారు అన్నట్టు. అందుకని లేట్గా లేచి లేట్గా పనులన్నీ మొదలుపెట్టినాం అనమాట మేమైతే. అమ్మ భక్షాలకు పిండి విసుకుతుంది, డాడేమో పచ్చడి రెడీ చేస్తున్నాను అనమాట. మా సైడ్ అయితే పచ్చడి మగవాళ్ళే చేస్తారు. మీ సైడ్ ఎట్లా చేస్తారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతోటి. అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనే లేజీ డే కదా. అమ్మ వాళ్ళు ఆ పనులు చేస్తుంటే మేము అప్పుడే లేచి నేను పిల్లల్ని లేపి ఇంకా బట్టలు ఇట్లా తెస్తున్నా. అండ్ నాకు ఇక్కడికి వస్తే యాక్చువల్లీ నాకు మా రూమ్లోనే మంచిగా నిద్ర పడుతుంది. ఇక్కడికి వస్తే ఫుల్ టైం ఉంటుంది మంచిగా నిద్రపోవడానికి. కానీ రాత్రి అసలు ఫోన్ ఒత్తుకుంటూ రాత్రి పడుకునేసరికి 11:30 12 అయినట్టుంది. మళ్ళీ పడుకోగానే నిద్ర పట్టలేదు, మస్తు సేపటికి నిద్ర పట్టింది. తెల్లారి ఇంకా అసలు మేలుకు రాలేదు. 8కి లేచినాం మేము లేచేసరికి అమ్మ ఏమంటారు క్లీనింగ్ అయిపోయింది, స్నానాలు అయిపోయినాయి, గుడికి కూడా వేసి వచ్చారు మమ్మీ డాడీ. అప్పుడు లేచినాం మేము. ఇంకా నేను వండుకుంటేనే పిల్లలు వండుకున్నా, మళ్ళీ నేను లేవగానే పిల్లలు లేస్తారని నేను కూడా వండుకునిపోయి ఇంకా నేను లేచినప్పుడు పిల్లల్ని కూడా లేపిన. మా డాడీకి పచ్చడి రెడీ చేస్తున్నా. అండ్ ఈ థింగ్ నాకు చెప్పండి, మీరు పచ్చడిలో కారం వేస్తారా వేయరా? నాతో షేర్ చేసుకోండి. అసలు మేము వేయం కారప్పొడి. నేను ఈ రీల్స్లో చూడడం వల్ల నాకు తెలిసింది అసలు కారప్పొడి ఎందుకు వేస్తారు. మా సైడ్ అయితే అసలు వేయరు. మరి తెలంగాణలో వేయరా లేకపోతే మా సైడ్ మాత్రమే వేయరా నాకు తెలీదు. మా అత్తగారి సైడ్ వేయరు, మా అమ్మోళ్ళ సైడ్ కూడా వేయరు అసలు కారప్పొడి. నేను ఈ రీల్స్లోనే చూస్తున్నా. ఓనర్ అండి వాళ్ళు కూడా వేయరు, వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే. బట్ అయినా కూడా వాళ్ళు కూడా ఏమి వేయరు. మరి ఎటు సైడ్ వాళ్ళు వేస్తారు మీకు ఏమన్నా తెలుసా? కారం పచ్చళ్ళు, ఈ ఉగాది పచ్చళ్ళు నాతో షేర్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను నేను. సో అట్లా పచ్చడి రెడీ చేస్తారు వాళ్ళు. వంట పని అమ్మ పచ్చడి రెడీ చేయడం, డాడీ వీళ్ళంతా చేస్తుంటే నేను ఇంకా ఫ్రెష్ అవ్వడం, పిల్లలకు స్నానాలు చేపించడం, ఈ పని అంతా నడుస్తుంది అన్నట్టు. ఇంకా ఊరికి వస్తే మా పిల్లలు ఊరుకుంటారా చెప్పండి? వాళ్ళ ఇష్టరాజ్యం. ఇంకా అక్కడైతే టైం టు టైం అన్నీ జరుగుతాయి, లేవగానే బ్రష్ చేయడం, స్నానం చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఊరికి వస్తే మాత్రము ఇంకా ఆట, ఫుల్ ఆట 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 ఆడుకోవడమే. మా సానిక్ష లేవంగానే పోయి సైకిల్ తోటి ఆడుతుంది, మా తమ్ముడేమో వర్క్ ఉందని వర్క్ చేసుకుంటుండు, మా డాడేమో పచ్చడి చేస్తుంది, అమ్మేమో వంట చేస్తూ ఒక సైడ్ వంట చేస్తుంది, ఒక సైడ్ బచ్చాలు చేస్తుంది. అండ్ ఫస్ట్ ఉగాది మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మా నాయన లేకుండా ఉగాది చేసుకోవడము. మా నాయన లేరు ఈసారి. ఎప్పుడైనా సరే నేను మా ఇంటికాడ పచ్చడి తాగి మళ్ళీ అడిగిపోయి వాళ్ళ ఇంటికాడ కూడా పచ్చడి తాగుతుంటుంది. బట్ ఈసారి మిస్ అయిపోయినా, మా నాయన మా దగ్గర లేకుండా పోయిండు. అండ్ ఇంకొకటి నేను మా నాయన దగ్గర నుంచి నేర్చుకున్న ఒక థింగ్ ఏంటంటే, ఉగాది దాకా ఫస్ట్ ఉగాది రోజు పచ్చళ్ళలో మనం మామిడికాయ వేస్తాం కదా, అప్పటిదాకా కొత్త మామిడికాయ తినమనమాట. నేను మా నాయన దగ్గర నుంచి నేర్చుకున్న ఇది. నేను కూడా తినను అసలు ఉగాది దాకా. ఉగాది నుంచే ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట కొత్త మామిడికాయ తినడము. మా అమ్మ మా డాడీ వీళ్ళందరూ తింటారు కానీ నేను తినను, మా నాయన దగ్గర నుంచి నేర్చుకున్నా. నాకు మంచిగా అనిపించింది. ఉగాది అనేది ఎందుకు పెట్టిరు, ఫస్ట్ అందులో వేసుకున్న తర్వాతనే తినాలని. ఇప్పుడు హైబ్రిడ్ కాయలు వచ్చి ముందే వచ్చేస్తున్నాయి కానీ ఆ అలవాటు మంచిదే అనిపించింది నాకైతే. ఏది ఏ టైంలో తినాలనో ప్రకృతి అప్పుడే మనకు అందిస్తుంది. దానికంటే ముందు అందించిందంటే అది ఎంత మంచిదైనా అది మంచిది కాదనే దాని అర్థము. సో పనులన్నీ అయిపోయినాయి, బచ్చాలు చేయడం అన్నీ అయిపోయినాయి. ఇంకా పిల్లలు ఒకసారి పోయి దేవుని మొక్కిరాపో అంటే దేవుని మొక్కేసి వచ్చారు. ఇంకా నేను కూరాడు ఊదిచ్చేసి పచ్చడి కుండ ఊదిచ్చినాము, కూరాడు కూడా ఊదిచ్చినాము. మా తెలంగాణలో కూరాడు ముఖ్యము.
దేవుళ్ళ కాడ పెట్టినా పెట్టకపోయినా కూరాడు కాడ మాత్రం ఖచ్చితంగా భక్షాలు అండ్ ఈ పచ్చడి ఉగాది పచ్చడి పోస్తామన్నమాట. పోసిన తర్వాతనే మళ్ళీ మేము ఇంట్లో ఉన్న వాళ్ళందరం తాగుతామన్నట్టు. అండ్ ఇంకొక థింగ్, భక్షాలను మీ సైడ్ ఏమంటారు? అంటే భక్షాలను బొబ్బట్లు అంటారని తెలుసు. ఇంకేమంటారు మా సైడ్ తెలంగాణలో అయితే భక్షాలు, ఆంధ్ర సైడ్ అటు అయితే బొబ్బట్లు అని అంటారు. ఇంకా వీటికి ఏమైనా పేర్లు ఉన్నాయా ఇంకా వేరే వేరే? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా నైనిషది ఇది 3వ ఉగాది. అంటే తనకు మంచిగా తెలిసింది ఉగాది ఇది పండుగ, ఇది తాగాలి, ఇది తినాలి అని ఫుల్ ఫ్లెడ్జ్గా తెలిసిన ఫస్ట్ ఉగాది ఇదే అనుకోండి. లాస్ట్ టైం తనకు అసలు చాలా చిన్నగా ఉంది, దాని 15 months మాత్రమే అప్పటికి. బట్ ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్గా తెలిసి తనకు దీన్ని దొప్ప అంటారనమాట. దీన్ని మోతకాకులతోటి లేకపోతే దొరకకపోతే రాగి ఆకులతోటి వాటితోటి కుట్టి దాంట్లోనే ఈరోజు పచ్చడి తాగుతామన్నట్టు. లేకపోతే గ్లాసులో వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఇంట్లో దొప్పలో పోషిస్తే తాగి మన నైనిష ఒక రియాక్షన్ ఇచ్చింది, వెరైటీగా ఇచ్చింది రియాక్షన్. బట్ ఆ రియాక్షన్ నేను పెట్టలేదు, షార్ట్ వీడియోలో పెడతా చూడండి. ఆ తర్వాత ఇంకా నేను తాగుతున్నాను. నేనైతే కూరాడకాడ పెట్టినాం కదా, కూరాడకాడ పెట్టిన భక్షాలు ఆ పచ్చడి నేను ఇంటి అడవిలో తాగుతా అన్నట్టు నేను తాగుతా. నేను లేకపోతే అమ్మ తాగుతా, కానీ నేను ఉంటే నేను, లేకపోతే నా పిల్లలు ఆ ఇంటి అడవిలో తాగుతాయి అన్నమాట. తాగుతే తింటుంది. కూరాడకాడ పెట్టిన భక్షాలు, ఆ ప్రసాదం అంతా ఏదైనా సరే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే కూరాడకాడ పెట్టింది ఏదైనా అది ఆడవిళ్ళకి సొంతం అని చెప్తారు అన్నట్టు. కూరాడ అంటేనే ఇంటికి ఆడవిల్ల అని చెప్తారు. యా, ఉగాది రాగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఉగాది పచ్చడి, భక్షాలు, ఇవి కాకుండా ఇంకా ఏం గుర్తుకొస్తుంది? కోర్స్ పంచాంగం. ఈ ఇయర్ ఎట్లుంది, ఏంది, ఏ ధరలు పెరుగుతాయి, ఏ ధరలు తగ్గుతాయి, ఇవన్నీ ఇంట్లో పెద్దోళ్ళు చేస్తారు కదా. మరి మనం ఏం చేస్తామంటే, యాక్చువల్లీ నేనేం చేస్తాను అంటే రాశి ఫలాలు చూసుకుంటా. ఫస్ట్ ఇయర్ ఎట్లుంది, ఏం కథ అదంతా చూసుకుంటా. ఫస్ట్ మా ఆయనే చూస్తా. ఎందుకంటే ఆయన ఆదాయం బట్టి మన ఖర్చు ఉంటుంది కదా. ఆయనకు ఆదాయం ఉంటేనే మనం ఖర్చు చేయగలుగుతాము. లేదనుకోండి మనకు ఖర్చు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? మన యూట్యూబ్ ఏమైనా సక్సెస్ అవుతుందేమో, మనం దీని నుంచి ఏమైనా చేద్దామంటే దీనివల్ల పెద్దగా సక్సెస్ అయింది ఏమీ లేదు. మనకు వచ్చి ఇన్కమ్ అయితే ఏం లేదు. బట్ చిన్న ప్రమోషన్స్ అయితే ఈ మధ్యనే స్టార్ట్ చేసినాం అనుకోండి, అది వేరే విషయము. బట్ యూట్యూబ్ నుంచి మనీ వస్తేనే కదా మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయినట్టు. సో ఇంకా మనకు యూట్యూబ్ నుంచి అయితే మనీ ఏం రావట్లేదు. గట్టిగా కోరుకుంటున్నాను నేను, ఈ పరాభవ నామ సంవత్సరం అన్నా మనకు మంచిగా కలిసి వచ్చి మన యూట్యూబ్ ఛానల్ ఫుల్ సక్సెస్ అయిపోయి, మానిటైజేషన్ అయిపోయి, డబ్బులు వచ్చి ఫుల్ వైరల్ అయిపోవాలని కోరుకుంటున్నాను నేను ఆ భగవంతుణ్ణి. కొత్త సంవత్సరం అంటేనే కొత్త పనులకు పునాది కాబట్టి, సో ఇట్లా నేను లాంగ్ వీడియోస్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తా. మనం వీడియోలు పోస్ట్ చేస్తేనే కదా మానిటైజేషన్కి హెల్ప్ అయ్యేది. సో ఇట్లా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను పప్పు బచ్చాలు తిన్నా, అది కూడా ఉగాది రోజు. నేను అసలు పప్పు బచ్చాలు అస్సలు తినా. బట్ ఈసారి తప్పలేదు, ఇంకా తిన్నా. గో విత్ ద ఫ్లో లాగా వెళ్ళిపోయింది అనమాట. ఈసారి ఉగాది నాకేదో పాజిటివ్ వైబ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఒక మంచి ప్రారంభం లాగా అనిపిస్తుంది. మీ అందరికి కూడా ఈ సంవత్సరం మంచిగా కలిసి రావాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.